అందరి జీవితాలు అయితే ఒకేలా ఉండవండి. ఇవాళ నేను మీతో ఒక సాడ్ స్టోరీని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఈ సాడ్ స్టోరీ ఎవరిదో కాదు, మా చిన్న నానమ్మది. అంటే మా నానమ్మ వాళ్ళ ఓన్ సిస్టర్ది. అయితే మా నానమ్మ వాళ్ళు మొత్తం ముగ్గురు. మా చిన్న నానమ్మ అంటే ఈ స్టోరీ కల్లా ఆమె లాస్ట్ పర్సన్, అంటే అందరికంటే లాస్ట్ లో పుట్టింది. లాస్ట్ లో పుట్టిన వాళ్ళ గురించి మనకు తెలిసిందే కదా, చాలా గారాబంగా పెంచుతారు. అలాగే మా చిన్న నానమ్మ కూడా చాలా గారాబంగా పెరిగింది. ఏ పని చేయనిచ్చే వాళ్ళు కాదు. వయసు పెరిగే కొద్దైతే ఆమెకి ఒక మంచి సంబంధం చూసి అయితే పెళ్లి చేసేసారు. పెళ్లి చేసామనే కానీ ఆ గారాబం వల్ల అసలు ఏ పని నేర్చుకోకుండా పెరిగింది. ఇప్పుడు అదే కష్టంగా మారింది ఆమెకి. ఏ పని చేసుకోవాలన్నా కానీ అసలు ఏ పని వచ్చేది కాదు కరెక్ట్ గా. బద్ధకం కూడా చాలా ఎక్కువ. ఆ బద్ధకంతోనే మార్నింగ్ తినాల్సిన బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ చేయాల్సిన లంచ్ నైట్ అలా తింటూ ఉండేవాళ్ళు. ఇలా ఉంటే మనకు తెలిసిందే కదా, హెల్త్ కి చాలా మంచిది కాదని. అలా గ్యాస్ ట్రబుల్ అయితే ఆ ఫ్యామిలీ అందరికి ఎక్కువ అయిపోయింది. ఫ్యామిలీ అందరంటే ఆ ఇంట్లో మా చిన్న నానమ్మ, తాతయ్య వాళ్ళ అమ్మే ఉండేవాళ్ళు. మరి ఏం లోపమో తెలియదు కానీ పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళకి అసలు పిల్లలే కలగలేదు. ఇప్పుడు మా నాన్నమ్మకి ఏజ్ అయితే 50 years. అలా ఉండగా మా తాతయ్య ఒక రోజు సడన్ గా చనిపోయాడు. అసలు ఎలా చనిపోయాడో నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది. సబ్స్క్రైబ్.